హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పరమానంద శేషుల గారి ఎపిసోడ్ 5 తెలుసుకుందాం. రామలింగం ప్రత్యేకమైన శైలి గురించి తెలుసుకుందాం. రాయలవారి భవన విజయంలో ఉన్నతులైన 8 మంది ప్రతిభ సంపన్నులైన కవులు ఉన్న రామలింగడు మాత్రం ఒక ప్రత్యేకమైన శైలి. తన మాటలను పేర్చడమే కాదు, ఆ టోతాలకు హాస్యాలు నెట్టి వేగంగా చెప్పడంతో తెనాలి రామలింగడికి వెన్నతో పెట్టిన విద్య తిట్ట ఆ రసాయనైన విగతత్వంలో కలిపి ఎదుటివాడిని నవ్వుతూ మాట్లాడటం రామలింగడికి వెనతో పెట్టిన విద్య. ఒకరోజు రాయలవారు అందరు కవుల తీరంలో ఉండగా, సభకులారా, ఈరోజు మీకు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను. ఈ సభలో ఎవరైనా నన్ను నవరసాలు కలిగించే గొప్ప కథను చెబితే వారికి మొయ్యలేనంటే బంగారాన్ని ఇస్తాను అంటారు. అప్పుడు పోటీ ప్రారంభమైంది. సభకులు ఒక్కొక్కడిగా తమకు తెలిసిన కథలను చెబుతున్నారు. చెప్పడం అయితే చెబుతున్నాడు, కానీ ఏ కథలోనూ అన్ని రసాలు ఉండటం లేదు. సభకులతో పాటు రాజోద్యోగులు కూడా నవరసాలు పలికించే కథను చెప్పలేకపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో రామలింగడి వంతు వచ్చింది. రాయలవారు రామలింగడి వంక చూసి దాంతో మహామంత్రి తిమ్మరసం కల్పించుకొని ఇలా అంటాడు: రామలింగ, ఈసారి వంటు నీదే. నీ నవరసాల కథను అందరికీ మెరిపిస్తావు అనుకుంటున్నాను. అయితే ఆ మాటను దక్కించుకుపోవడం నీ చేతుల్లోనే ఉంది అని అన్నారు. దానికి రామలింగడు, అప్పాజీ, అంత మీ అభిమానం గురువుగారు. మన కవులందరూ అయోగకమైన కథలను చెప్పాడు, కానీ వారి కథల్లో నవరసాల ఆ లోతును నేను పూర్తి చేస్తాను. నేను కథను చెప్తాను అంటూ, ప్రభు, మీరు అనుమతిస్తే నా కథను మొదలు పెడతాను అంటూ రాయలవారి వైపు తిరిగారు. రామలింగని గమనించిన రాయలవారు వెంటనే అనుమతిని ఇచ్చాడు. అప్పుడు రామలింగడు, కౌసల్యపుత్రాన్ని పాలించే ఆది దంపతులకు సంతానం లేదు. దాంతో ఆ దంపతులు తమకు సంతానం లేదని బాధపడుతూ ఉండగా, ఒకరోజు ఒక మునీశ్వరుడు వారి రాజ్యానికి రాజదర్శనం కోసం వచ్చారు. రాజు దంపతులు ఆ మునీశ్వరుని భక్తితో సేవించుకున్నారు. ఆ రాజు దంపతుల సేవకులకు సంతృప్తి చెందిన మునీశ్వరుడు ఏదైనా వరం కోరుకో అన్నారు. దానికి ఆ దంపతులు తమకు పుత్ర సంతానం కావాలి అన్నాడు. దానికి మునీశ్వరుడు, సరే ఇస్తాను, ఎంతమంది కావాలి అని అడిగాడు. అందుకు రాణిగారు 5 మంది అని అంటారు. రాజుగారు, లేదు, నాకు 4 కావాలి అంటారు. అప్పుడు మీరిద్దరు 9 మందిని కోరుకున్నారు. మీరు అడిగిన సంతానాన్ని ఇస్తున్నాను, తదాస్తు అంటూ తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పుడు కొంతకాలానికి ఒక శుభముహూర్తాన రాణిగారు ఒకే కాంపులో ఒకేసారి 9 మంది శిశువులకు ప్రసవించింది. అప్పుడు శిశువులకి జాతక కర్మను నిర్వహించి బాలసాల జరిపే సమయానికి ఆ మునీశ్వరుడు తిరిగి రాధ దర్శనం చేసుకోవడానికి రాజు రాణి దంపతులకు ఆ మునీశ్వరునికి పాదపూజ చేసి, మునీశ్వర, మీ దయ వల్ల మాకు పుత్ర సంతానం కలిగింది. అందువల్ల మాకు పిల్లలకు తమిళ నామకరణం చేయాలి అని అడుగుతారు. అప్పుడు అందుకు మునీశ్వరుడు నవ్వి, రాజా, నువ్వు ఇంతగా ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. నేను అసలు వచ్చింది మీ పుత్రులకు నామకరణం చేయడానికి. వారి అందరికీ నేనే నామకరణం చేస్తాను పద అంటూ ఆ 9 మంది శిష్యులను పడుకోబెట్టిన ఉయ్యాల దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు అందులో తొంగి చూస్తూ ఈ బిడ్డ పేరు మొదటి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి అందులోకి తొంగి చూస్తూ ఈ బిడ్డ పేరు శాంతం అని పేరు పెడతారు. రెండవ బిడ్డ పేరు గంభీరం అని నామకరణం చేశారు. 3వ బిడ్డ దగ్గరికి వెళ్ళి మునీశ్వరుడు ఈ బిడ్డ పేరు బీభత్సం అని, మిగిలిన బిడ్డలకు రౌద్రం, భయానికం, ఆచార్యం, విషాదం అంటున్న రామలింగడి మాటలకు తిమ్మరసం మధ్యలో అడ్డు తగిలి మిగిలిన బిడ్డలకు నవరసాల మిగిలిన పేర్లను పెట్టాడు. అంతేనా? సరిగ్గానే చెప్పారు గురువుగారు. ఈ కథ మీకు తెలిసి ఉంటుంది, కానీ ఇందాక గుర్తు వచ్చి ఉండదు అని నేను ఏమీ అనుకోను, కానీ మిగిలిన కథను మీరు తమ్ముడు చెప్పండి అని అంటారు. అప్పటి వరకు నించొని కథను చెబుతున్న కాస్త కూర్చున్నాడు. ముక్కు తిమ్మల నిలమలాడుతూ
ఈ కథను పూర్తి కాకపోవడంతో ఓడిపోయానికి ఒప్పుకుంటూ తిమ్మరసం, భలే వాడివి రామలింగ, నువ్వు చెప్తుంటే ఏదో కొంచెం జ్ఞాపకం వచ్చింది. మొత్తం నాకెక్కడ గుర్తుంది. అందువల్ల మిగిలిన కథను కూడా నువ్వే చెప్పు అని కూర్చున్నారు. రామలింగడు కథను మొదలు పెడుతూ ఆ విధంగా ఆ మునీశ్వరుడు రాజుగారి సంతానికి 9 రకాల పేర్లను పెట్టాడు. నామకరణం అయిపోయాక విందు వినోదాలు ముగిశాక రాజు ఆ మునీశ్వరుడికి ఏకాంతంగా కలిసి, స్వామి, నా బిడ్డలకు తమరి పేర్లు ఎంతో విచిత్రంగా ఉన్నాయి. అందుకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అందుకు మునీశ్వరుడు నవ్వుతూ, రాజు, నిజంగా నీ పుత్రులకు పేర్లు పెడతామనే వచ్చాను. కానీ ఆ సమయానికి గుర్తుకు రాలేదు. నాకు తోచిన పేర్లను పెట్టేశాను అంటూ చెప్పాడు. ఆనాటి నుండి ఆ రాజుగారి పుత్రుల నవరసాలుగా పేర్లు పొందారు అంటూ రామలింగడి కథను ముగించాడు. రామలింగడు చెప్పిన కథను విన్న సభకులు ఆశ్చర్యపోయారు. కథ విన్న రాయలవారు కూడా ఆశ్చర్యపోతూ రామలింగడికి బహుమతిని ఇవ్వడానికి భటులను పిలిచి, వెంటనే రామలింగడికి ఇవ్వాల్సిన బహుమతిని తీసుకురండి అంటూ వినగా తిమ్మరసం మధ్యలో అడ్డుపడుతూ, రామలింగడు బహుమానానికి అర్హతమైనది ఇందులో నవరసాలలో ఏ నవరసం లేదు అని అన్నాడు. దానికి రామలింగడు శాంతంగా, గురువుగారు, ఇందులో ఏ నవరసం లేదని మీరు అనుకుంటున్నారు. నేను ఆ రసం ఉందని నిరూపిస్తా అంటూ సవాలు విసురుతాడు. దానికి తిమ్మరసం, ఇందులో బీభత్స రసం ఏది? అందుకు రామలింగడు, అయ్యా గురువుగారు, మీరు నా కథను శ్రద్ధగా వినలేదనుకుంటా. రాజుగారు 3వ బిడ్డ పేరు బీభత్సం, తమడు లేదన్న రసం ఉందిగా అని అంటారు. రామలింగడు ఎత్తు రాయలవారికి ముందే తెలుసు. అందుకే బహుమానం ప్రకటించారు. ఏ రసం లేదన్న తన కథను ఆ రసలో రసం ఉందని రాజుగారి ముందే కొడుకుల పేర్లను ఎక్కడ పెడతానని మిగతా కవులందరూ కూడా అర్థమైపోయి మౌనంగా ఉండిపోయారు. విషయం తెలుసుకున్న తిమ్మరసం మొత్తానికి తిమ్మిని బొమ్మను చేసి బహుమానాన్ని కొట్టేస్తున్నావు రామలింగ, గట్టి పిండాని అని అంటారు. రామలింగడు, అంతా తమ ఆశీస్సులే గురువర్య, ఎంతైనా మీ శిష్యులను కదా. రాయలవారు ప్రకటించిన బంగారాన్ని బహుమానం పొందారు. ఇంతసేపు తెనాలి రామలింగ హాస్య కథను విన్నారు కదా. మరో కథతో మళ్ళీ మీ ముందుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మీ.